మన హీరోని పిలిచేద్దామా మాట్లాడడానికి. వైష్ణవ్ తేజ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. మెగాస్టార్ చిరంజీవి గారి మేనలుడు వైష్ణవ్ తేజ్ తెరంగేట్రం చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమా కోసం అంటే మెగాస్టార్ చిరంజీవి గారి మేనలుడే కరెక్ట్, కానీ ఎంత కష్టపడ్డాడు, ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఆ డిక్షన్ కోసం, బాడీ లాంగ్వేజ్ కోసం అండ్ ఈ క్యారెక్టర్లో ఒదగడం కోసం. వండర్ఫుల్. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ ముందున్న పెద్దలందరికీ, మా మావయ్య గారికి, మా అమ్మగారికి నమస్తే అండి. ముందుగా మా అమ్మగారి గురించి మాట్లాడాలండి. మా ఐ లవ్ యూ మా, నువ్వు చేసిన సాక్రిఫైస్ అన్నిటికీ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకపోతే మేము లేవు మా, నేను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ మా. అలాగే మా ముగ్గురు మావయ్యల గురించి మాట్లాడాలండి. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నాగేంద్ర మామ గారి గురించి మాట్లాడాలి. వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను అన్నయ్య ఉండం. మాకేం కావాలన్నా చిన్నప్పటి నుంచి చేసి పెడుతూ ఉండేవారు. సో జీవితాంతం నేను మా అన్న మా ముగ్గురు మాలకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మామ, ఆల్ ద మామాస్, థ్యాంక్ యూ. అలాగే మా హోల్ ఫ్యామిలీ గురించి థ్యాంక్ యూ చెప్పాలండి. నన్ను అందరూ సొంత తమ్ముళ్ళ, సొంత కొడుకులా చూసుకున్నారు. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బుచ్చిబాబు గారి గురించి చెప్పాలి. బుచ్చి సార్, థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి స్టోరీ హీరో అయి నాకు ఒక క్యారెక్టర్ లాగే అనిపిస్తుంది నేను ఈ సినిమా చేస్తుంటే. ఈ సినిమాలో నేను చేసింది ఒక ఒక మెయిన్ క్యారెక్టర్ అంతే. బట్ ఈ సినిమాకి స్టోరీ హీరోనే అండి, నేను కాదు. సో థ్యాంక్ యూ బుచ్చి సార్, ఇట్లాంటి మంచి కథ నా దగ్గర తెచ్చినందుకు. ఇది అండ్ బాగా పట్టుపట్టి నన్నే తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్కి, బుచ్చి సార్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు కూడా బుచ్చి సార్ ఇస్ హ్యాపీ, బట్ వాళ్ళందరూ కూడా లేదు బాగా చేస్తున్నావు, ఇంకొంచెం ఇలా చేయాలి అలా చేయని అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్. అలాగే ఈ సినిమా మేము ఉప్పాడలో షూట్ చేసామండి. ఉప్పాడలో అంటే బుచ్చి గారి హోమ్ టౌన్, సో పర్మిషన్స్ తీసుకున్నాం. బట్ ఇళ్ళల్లో కెమెరాస్ పెట్టాలన్నా, లైట్స్ పెట్టాలన్నా మాకు చాలా ఈజీగా పెట్టుకోండి అని వెల్కమ్ చేస్తూ చెప్పారు. సో ఉప్పాడ ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మేమందరం ఇది మీ కదే, సో థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మైత్రి ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి ఏం కావాలన్నా ఇచ్చారు. సో ఎక్కడికి ఖర్చుకి వెనకాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత పెద్ద లాంచ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ నవీన్ గారు. అండ్ అలాగే ఐ వాంట్ థ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అనిల్ అన్న అండ్ అశోక్ అన్న. అలాగే చెరీ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే సుకుమార్ గారి గురించి చెప్పాలి. ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు ఏం చెప్తారేంటి అర్థం కాలేదు. ఫస్ట్ రాగానే సార్ నాకేం తెలియదు సార్, యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు, డైలాగ్స్ తెలియదు అంటే ఏం పర్లేదమ్మా నేను నేర్పిస్తాను, నేను చెప్తాను అని నేను చూసుకుంటాను అన్నారు. సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద కాన్ఫిడెన్స్ సార్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. అలాగే మా కెమెరామెన్ శ్యామ్ సార్ గురించి చెప్పాలండి. ఆయన సెట్లో కెమెరా వెనకాల ఉన్న నాకు చాలా సపోర్ట్ చేసి ఒక ఫ్రెండ్లా చూసుకున్నారు. అంటే చాలా యాక్టింగ్లో చాలా చాలా హెల్ప్ చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్. అలాగే వాళ్ళ కెమెరా అసిస్టెంట్స్కి, అభిలాష్ అన్నకి, ప్రభాత్ భయ్యకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి, కెమెరా అసిస్టెంట్స్ అందరికీ. అలాగే ఈ సినిమాలో చేసిన సాయిచంద్ గారికి,
చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన నాతో పాటు పోటీ పడి జిమ్ చేసేవారు. సో సార్, యూఆర్ ఎవర్ యంగ్ సార్. సో వండర్ఫుల్ షేరింగ్ ద స్క్రీన్ విత్ యూ సార్. అలాగే మక్కల్ సెలవన్ విజయ్ సేతుపతి గారి గురించి చెప్పాలండి. సార్, మీరు ఎంత బిజీ ఉన్నా మాకు కొన్ని రోజులు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ உங்கள் முன்னாடிக்கு நான் நடிக்கிறதுக்கு ரொம்ப ரொம்ப நன்றி சார். ஐம் వెరీ వెరీ లక్కీ టు షేర్ ది స్క్రీన్ విత్ యూ, యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ మీరు ఇచ్చిన టిప్స్ కానీ చాలా చాలా హెల్ప్ఫుల్ సార్. సో నా ఫస్ట్ సినిమాకి చేసిన చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా ఇద్దరి గురించి చెప్పాలండి. ఫస్ట్ కృతి శెట్టి గారి గురించి చెప్పాలి. కృతి శెట్టి గారు ఫస్ట్ తెలుగు రాదు అమ్మాయికి. 1 వీక్లో తెలుగు నేర్చుకుని ప్రతి డైలాగ్ తెలుగులో చెప్పింది. సో నేను చాలా నేర్చుకున్న అమ్మాయి దగ్గర నుంచి. అండ్ చాలా కంఫర్టబుల్గా నాకు కూడా యూనో ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వని చాలా చాలా హెల్ప్ చేసింది, చాలా సపోర్ట్ చేసింది, చాలా బాగా చేసామని చెప్తూ ఉండేది. సో థ్యాంక్ యూ కృతి. అండ్ అలాగే నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన జయకృష్ణకి నా సొంత తమ్ముళ్ళలాగా సినిమా అంతా నా పక్కనే ఉన్నాడు. సో అన్న చిన్న తమ్ముడు అయిపోయాడు సినిమా అంతా. అంటే పక్కన ఫస్ట్లో ఎప్పుడు కలిసేవాళ్ళం కాదు కానీ బట్ ఎప్పుడు పక్కనే ఉండి యూనో బికెమ్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. నా సొంత తమ్ముడిలాగా అయిపోయాడు. థ్యాంక్ యూ జయ. అలాగే ఫైట్ మాస్టర్ వెంకట్ గారి గురించి చెప్పాలండి. ఆయన నా బుచ్చి గారు నా క్యారెక్టరైజేషన్ ఎలా రాశారో అలాగే ఫైట్ మాస్టర్ కూడా నాకు ఫైట్స్లో క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. అండ్ చాలా రాగా, చాలా రస్టీగా తీశారు ఫైట్స్ అన్నీ. అండ్ అలాగే ఐఎమ్ సారీ, చాలామంది ఫైటర్స్ని బై మిస్టేక్ కొట్టేశాను, సారీ అండి. అండ్ అలాగే మా కొరియోగ్రాఫర్స్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్లో ఏంటి నా పరిగెత్తిస్తున్నారు అటు ఇటు, అసలు ఏంటి చేస్తున్నానా, బాగానే చేస్తున్నానా, నేను కృతి బాగానే చేస్తున్నావా అర్థమయ్యేది కాదు. బట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా మిస్ అయినండి. నేను లాస్ట్ డే షూట్ తర్వాత ఆయన చాలా చాలా క్లోజ్ అయిపోయారు నాకు. సో థ్యాంక్ యూ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. అలాగే బృందా మ్యామ్, నేను కృతి కొత్త అయినా సరే చాలా పేషెంట్గా మా చేత చేయించుకున్నారు బృందా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే ఈ సినిమా నాకు చాలా నేర్పించిందండి. ఒక సినిమా, ఒక షాట్ కోసం ఎంతమంది కష్టపడతారు వెనకాల. ఎవ్రీ లైట్ ఆఫీసర్కి చాలా చాలా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక ఆయన ఒక లైట్ పెట్టేటప్పుడు కాలు ఇరిగిపోయినా సరే ఆ ఎరగొట్టిన కాలుతో ఆయన 2 days పనిచేశారు జస్ట్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ. సో నాట్ ఓన్లీ ఈ సినిమా కాదు, ప్రతి సినిమా, ప్రతి లైట్ ఆఫీసర్కి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ వల్లే మేము ఎంత బాగా కనపడుతున్నాం, మీరు పెట్టిన చిన్న లైట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్, మేము వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా చాలా స్పెషల్ అండి. శారీ మెటీరియల్తో చేశారు నా కాస్ట్యూమ్స్ అన్నీ. సో దాని వెనకాల బుచ్చిబాబు గారి ఇది ఉన్న బట్ పివి అండ్ సుమా గారు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్, మేము చెప్పిన ప్రతి డైలాగ్ అంత బాగా క్యాప్చర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే పవర్ స్టార్ గుండెల్లో ఉంటారండి. సో అలాగే ఆల్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఇద్దరం చేస్తుంటే బాగుండదు, చుట్టుపక్కల వాళ్ళందరూ నడుస్తుంటే ఆ ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో నాకు తెలిసి వచ్చింది. సో ఎవ్రీ జూనియర్ ఆర్టిస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్, నేను చేసిన ఫైట్స్ కానీ లేదా రవివర్మ గారు, సుబ్బారావు గారు, ప్రణీత, ప్రియా, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే సినిమాకి మెయిన్ హీరో, సోల్, ఎవ్రీథింగ్ ఈజ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను కావాలని ఆయన లాస్ట్లో పెట్టానండి, ఎందుకంటే ఆయన ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఈజ్ ద మెయిన్ హీరో అండ్ సోల్, నేను కాదు. ఈజ్ ఎవ్రీథింగ్. మాకు ఇచ్చిన రికగ్నిషన్ అంతా మీ సాంగ్ వాళ్ళే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీ లవ్ యూ.
అండ్ అలాగే ఆయనతో పాటు కష్టపడిన మ్యూజిషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి, శ్రీమణి గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే సింగర్స్ జావేద్ అలీ గారికి, జస్ప్రీత్, శ్రేయా ఘోషల్ గారికి, నిజార్, హరిప్రియ గారికి అండ్ సంతోష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో మీకు ఏదో సెట్ లాగా ఉంటుందండి. ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంతా ఎక్కడో సెట్ వేసాం, కానీ ఎవరికి తెలియదు అది. అంత బ్యూటిఫుల్గా చేసిన మౌనిక రామకృష్ణ గారికి అండ్ వాళ్ళ హోల్ టీమ్కి, కిరణ్ గారికి, వాళ్ళ 10-15 మంది అసిస్టెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీరు చాలా ఎఫర్ట్లెస్గా మంచి ఇవి చేశారు సార్. అండ్ అలాగే నవీన్ నూలి గారికి ఫుటేజ్ కొంచెం ఎక్కువ వచ్చినా సరే చాలా బాగా ఎడిట్ చేసి చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా టీం గురించి చెప్పాలండి. మా టీం కాదు, నా మేకప్, నా హెయిర్, నా స్పాట్, వీళ్ళందరూ నా టీం కాదు, నా ఫ్రెండ్స్ అండి. సో వాళ్ళు నాకు ఎప్పుడు నవ్విస్తూ ఎప్పుడు ఉండేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే ప్రింట్ మీడియా, పబ్లిసిటీ, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, అలాగే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను దీని ముందు. సో సిఎల్ఎన్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రేయస్ మీడియాకి ఈ ఈవెంట్ హోస్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి. అండ్ ఈ సినిమాని మీరు డెఫినెట్గా ఇంటికి తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే దీనిలో ఉప్పెనంత ప్రేమ ఉంది, ఉప్పెనంత ఎమోషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పైన మా తాతయ్య గారి గురించి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఐ థ్యాంక్ గాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్.